ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న ప్లేస్ వచ్చేసరికి ఏంటంటే లేపాక్షి టెంపుల్. లేపాక్షి టెంపుల్ గురించి అందరూ తెలుసు. అనంతపురం జిల్లా ఇది వచ్చేసరికి మన ఆంధ్రానే. ఏంటంటే ఇక్కడ నుంచి హిందూపురం ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ లేపాక్షి టెంపుల్ వచ్చేసరికి. సో లేపాక్షి టెంపుల్ అంటే అందరూ గుర్తొచ్చేది ముందు ఏంటంటే సినిమా షూటింగ్లు బాగా జరుగుతాయి మెయిన్. దానితో ఏంటంటే గాలిలో వేలాడే స్తంభం ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఆ స్తంభం ఎట్లా ఉంటుందంటే కింద నుంచి ఏదన్నా క్లాత్ తీసుకొని యువతల పక్కగా రావచ్చు, గాలిలోనే వేలాడుతూనే ఉంటుంది. అదొక స్తంభం ఉంటుంది. సో ఎట్లాంటి 2-3 వింతలు ఇక్కడ ఉన్నాయి ఈ లేపాక్షి టెంపుల్లో. అందులో ఈ టెంపుల్ ఏంటంటే విజయనగర సామ్రాజ్య అధికారులు అంటే 16వ శతాబ్దానికి చెందిన రాజులు కట్టించిన టెంపుల్ ఇదంతా కూడా. ఎప్పుడు కూడా అసలు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందండి టెంపుల్ వచ్చేసరికి. మొత్తం కూడా ఒక పెద్ద బండరాయి మీద కట్టి అట్లా వదిలేసినట్టు ఉంటుంది అనమాట. సో ఇది ఏంటంటే ఇక్కడ సైంటిస్టులు చాలామంది పరిశోధన కూడా జరిపారనమాట. ఆ గాలిలో వేలాడే స్తంభం ఎట్లా గాలిలో ఉంది, అసలు ఏ ఆధారంతో గాలి అట్లా వేలాడుతుంది, దీనికి కారణం ఏంటని సైంటిస్టులు చాలామంది వచ్చి పరిశోధనలు చేస్తే వాళ్ళకి ఏ విషయం అర్థం కాక అట్లా వదిలేసి వెళ్ళిపోయారు. సో ఆ స్తంభం ఇంకొక స్టోరీ ఉంది. అది ఏంటంటే పూర్వం అంటే రామాయణం కాలం టైంలో ఏంటంటే సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్తున్నప్పుడు ఒక పక్షి ఏదైతే ఉందో ఆ పక్షి రావణాసుడిని అడ్డుకుంటూ ఉంటుంది కదా, పైన ఆకాశంలో ఎగురుతూ అడ్డుకుంటూ ఉంటుంది. సీతాదేవిని కాపాడడం కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా రావణాసుడితో యుద్ధం చేస్తుంది. సో యుద్ధం చేసినప్పుడు ఏంటంటే రావణుడు తన కత్తి తీసుకొని ఆ యొక్క పక్షి 2 రెక్కలు నరికేసి కాళ్ళు కూడా విరిగిపోతాయి అన్నమాట. ఇదే స్టోరీ ఏంటంటే భద్రాచలంలో కూడా చెప్తారు. సో కానీ అదే స్టోరీ ఇక్కడ కూడా జరిగిందని చాలామంది చెప్తున్నారు. సో ఆ పక్షి వల్ల ఏంటంటే దీనికి జటాయు పక్షి జటాయు పక్షిని 2 రెక్కలు కాళ్ళు నరికేయడం వల్ల ఏంటంటే అది కుప్పకూలిపోతుంది ఇక్కడ. అప్పుడు రాముల వారు ఇక్కడికి వచ్చి లే పక్షి లేచి ఎగురు అని ప్రోత్సహిస్తాడు కదా, అంటే ఇంకా దానికి లేపక్షి అనడం వల్ల లేపాక్షి అనే పేరు దీనికి రావడం జరిగింది. సో ఇదొక స్టోరీ. ఇంకోటి ఏంటంటే విజయనగర సామ్రాజ్యం అంటే 16వ శతాబ్దంలో రాజుగారికి తెలియకుండా ఒక వ్యక్తి ఆ ఆస్థానం మంత్రి ఆయన డబ్బులు మొత్తం పెట్టి గుడి కట్టిద్దామని అనుకుంటాడు. గుడి పూర్తి అయిపోయిన తర్వాత చెప్దాం అనుకుంటాడు. కానీ ఈ లోపల రాజుగారికి తెలియడం వల్ల ఈ ఖజానాలో సంపద మొత్తం కాయేస్తున్నావో నాకు తెలియకుండా గుడి కట్టి అని ఆయన ఏమన్నా శిక్ష విధిస్తాడని చెప్పి ఆయన ముందుగానే ఆయన కళ్ళు రెండు ఏంటంటే తీసుకొని గోడకేసి కొడతాం జరుగుతుంది ఇక్కడ. అవి చూడకుండా ఆ శిక్ష నేను భరించలేను, నేనే శిక్ష విధించుకుంటానని ఒక చిన్నది ఉంటుందన్నమాట. సో ఆ గుర్తు కూడా ఇక్కడే ఉండాలా, దాన్ని కూడా చూపిస్తాను. చూడండి పెద్ద పాము కోసం ఉంది, రాయి పెట్టేసింది చూడండి. ఇది పాము కోసం అనమాట గాయస్. చూడండి ఎంత బాగుందో. ఎందుకంటే లేపాక్షి టెంపుల్లో ఒక పెద్ద పాము విగ్రహం ఉంటుంది కదా, ఆ పాము విగ్రహం సంబంధించిన పాము కోసం గాలికి ఎగురుకుంటూ వచ్చి ఒక రాయి దీని మీద పెట్టడం జరిగింది. సో దారిలో ఎవరైనా చూస్తే ఖచ్చితంగా భయపడతారు. సో నేనేంటంటే దీన్ని ఒక పక్కతో పెడదామని ఫిక్స్ అయిపోయినా. ఓకే, ఎన్నో అద్భుతాలు వింతలు చెప్పాను కదా. అంటే రాజ్యానికి అంటే రాజుగారికి తెలియకుండా గుడి కట్టిస్తున్నాడని ఒక ఆయన పేరు విరూపణ గారు, ఆయనే కోశాధికారి అంటే సంపద మొత్తం భద్రపరిచే వ్యక్తి. ఆయన వచ్చేసరికి రాజుగారికి తెలిసింది ఎప్పుడంటే ఈ మండపం పూర్తయ్యే టైంలో, అంటే ఇంకా పూర్తి కాలేదు, గుడి మొత్తం కట్టడం అయిపోయింది, ఈ మండపం ఒక్కటి కడుతున్నప్పుడు ఏంటంటే రాజుగారికి తెలిసింది. అప్పుడు ఆయన శిక్ష నేను పడలేని చెప్పి ఆయన కళ్ళు ఆయన పీక్కొని ఒక గోడకేసి కడతాడు. ఆ కొట్టిన గుర్తులు నేను చూపిస్తాను, అవిగోండి అవి. ఈ మండపం పూర్తయ్యే టైంలోనే, అంటే గుడి మొత్తం అప్పుడు ఇంకా పూర్తి కాలేదు చూడండి, ఇంకా సగం అట్లాగే ఉన్నాయి, కళ్ళు మొత్తం పెండింగ్ పడిపోయింది. అయిపోండి ఆ గుర్తులు, ఆయన 2 కళ్ళు గోడకేసి కొట్టిన గుర్తులు 2 కూడా హోల్స్ పడిపోయింది చూడండి. ఇటొక హోల్ పడిపోయింది, అటొక హోల్ పడిపోయింది చూసారా పైన. అయితే ఆ విరూపణ గారి 2 కళ్ళు తీసి గోడకేసి కొట్టడం జరిగింది. ఇక్కడ ఆయన వచ్చేసరికి ఒక కోశాధికారి. ఈ మండపం పూర్తి చేయలేక ఇంకా దీన్ని ఎట్లాగా వదిలేశారు చూడండి. ఇవి ఆ మండపం మొత్తం కూడా చివరిలో పెండింగ్ పడిపోయింది ఇదంతా కూడా. ఓకే, ఇంకా మీకు ఆ గాలిలో వేలాడే స్తంభం చూపిస్తాను. అంటే మొత్తం 2 కారణాల చేత మనం ఇక్కడికి వచ్చాము. 2 ఆయన కళ్ళు గోడకేసి కొట్టింది ఏదైతే ఉందో అవి చూపిద్దామని ఇక్కడ దాకా వచ్చా. కళ్ళు చూపించాను, పూర్తి చేయకుండానే చనిపోయిన మండపం ఇది. మండపం దగ్గర నుంచి చూపిస్తాను. 3వది లాస్ట్ ఫైనల్ వచ్చేసరికి గాలిలో వేలాడే స్తంభం. అది అయిపోగానే వీడియో ఫినిష్ అయిపోతుంది. ఓకే గాయస్, ఈ మండపానికి అయితే ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కొక్క పిల్లరు ఒక్కొక్కలాగా ఉంటుంది చూడండి.
చాలా అంటే చాలా వెరైటీ పిల్లర్స్. శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ అసలు ఏం జరుగుతుందో కనిపెట్టలేకపోయారు. ప్రతి పిల్లర్కి ఒక విగ్రహం, ప్రతి పిల్లరు చాలా పెద్దది, అన్నీ కూడా ఒకే రాయితో చెక్కబడిన పిల్లర్స్. అసలు దీని మిస్టరీ ఏందో కనుక్కోవడం శాస్త్రవేత్తల వల్ల కూడా కాలేదు. మనమా జస్ట్ మీకు చూపించడం తప్పితే నేను కూడా కనిపెట్టలేను. కానీ ఆ గాలిలో వేలాడే స్తంభం గురించి అయితే మీకు క్లియర్గా చూపిస్తా. అసలు ఆ స్తంభం పైన ఎలా ఉంటుంది, కింద ఎలా ఉంటుంది. మధ్యలో ఆగిపోయిన మండపం పూర్తిగా కట్టలేక ముందే ప్రణాళిక వెళ్ళిపోయిన విరూపణ గారు. చాలా బాగుంది కదా. వెరైటీ ఏంటంటే ముందు చూడు ఇంత పెద్ద కూడా ఒకటే స్తంభం కూడా అదే వెరైటీ మనకి. అంతా ఒకటే రాయితో చెక్కబడిన స్తంభాలు ఒక్కొక్కటి, అన్ని పిల్లర్స్. పాదం చూడండి, పాదం ఎవరిదండి ఇది? సీతామాత. ఒక పాదమే ఉంది మరి. ఆహా, సీతామాత పాదం అయితే ఎంత ఉంది అండి? భలే పడింది కదా సింబల్. బాగుంది. డోర్స్ ఎట్లా ఉన్నాయో, ఐరన్ డోర్స్ అప్పటివి 16వ శతాబ్దానికి చెందిన ఐరన్ డోర్స్. ఇవన్నీ తుప్పు పట్టిపోయి సిలుము పట్టిపోయి ఉన్నాయి గాయస్. చూడండి, ఇది వచ్చేసరికి ఒక పెద్ద మండపం లాగా ఉంది. ఇదంతా ఏందో విగ్రహం పెట్టింది అనుకుంటా. బా, ఎక్కడి నుంచి ఇదంతా గమనించినట్టయితే మొత్తం చీకటి గాయస్. చూడండి ఎంత చీకటి అంటే అసలు మాకు ఏం కనిపించటం లేదు. ఆ గేట్లు అన్నీ కూడా గబ్బిలాలు మొత్తం ఆ ప్లేస్ని డస్ట్ చేసి పెట్టేస్తాయి. రాజుల కాలంలో తలుపు అంటే గుడికి వెనక భాగం ఇది. ఇదంతా గుడి వెనక భాగంలో ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత బాగుంటుంది గాయస్. సో ఇక్కడ మనం చూడాల్సినవి తెలుసుకోవాల్సినవి కొన్ని చిన్న చిన్నవి ఉన్నవి. అదేంటంటే ఇక్కడ చూడండి ఒక చిన్న రౌండ్ షేప్ లాగా హోల్ మాదిరి ఉన్నాయి రెండు. సో ఇవేంటంటే వంట సామాన్లకు సంబంధించినవి అనుకుంటున్నాను నేను. ఇదిగోండి, గుడి నిర్మాణం జరుగుతున్నప్పుడు చాలామంది కూలి వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు తినే గిన్నెలు, రాతి గిన్నెలు అంటారు వీటిని. సో ఆల్రెడీ ఇంతకుముందు మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకైతే, నేనైతే చాలాసార్లు చూశాను. అదిగోండి అక్కడ ఏదో రాసింది కూడా. ఇంకా ఇదిగోండి చుట్టూ పెరుగు, సాంబారు, కూరలు ఏ ఒకటి వేసుకొని మధ్యలో అన్నం వేసుకొని తింటారన్నమాట. ఇంకా రాయిలోనే ప్రతి ఒక్కళ్ళు అక్కడే తింటారు. సో వాటికి సంబంధించిన రాతి గిన్నెలు అంటారు. చూసారా, లేపాక్షి టెంపుల్ అంటే ఎక్కువ మండపాల్లో పిల్లర్స్ ఉంటాయి, వందల కొద్ది పిల్లర్స్ ఉంటాయి గాయస్. ఈ చెట్టు వచ్చేసరికి సీతాదేవి గారికి ఇష్టమైన చెట్టు. ఆ పూలు చాలా అందంగా ఉంటాయి. సో ఇక్కడ ఒక రోల్ ఉంది, రోల్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసరికి రాజుల కాలం నాటి రోల్ ఇది. చూడండి, రాయితో చేసినవి కాబట్టి ఇంకొక 1000 సంవత్సరాలైనా కానీ ఎక్కడికి పోవయ్యి. సో ఎందుకంటే వాళ్ళు ముందు తరాలకి ఇవన్నీ మిగిల్చారు. సీతాదేవికి ఇష్టమైన పూలు ఇదిగోండి. చెట్టు ఎట్లా ఉంటుంది, ఈ చెట్టు పూలు సీతమ్మ తల్లికి ఎంతో ఇష్టమైన పూలు. ఇవి వచ్చేసరికి చూడండి ఎంత బాగున్నాయో, సూపర్గా ఉంటుంది గాయస్. ఇది వచ్చేసరికి పేరు నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కానీ ఇష్టమని చెప్తారు. తల్ల కూడా అంటే కొప్పులో పెట్టుకుంటుంది కూడా. చాలాసార్లు నేను రామాయణంలో కూడా చూశాను అనమాట ఇట్లాంటి పూలు. ఇక గాయస్ చూసారు కదా, ఇప్పుడు దాకా చూసిన ఒకటైతే ఇక్కడ నుంచి చూడబోయేది ఒకటి. ఎందుకంటే ఇదే మెయిన్ టెంపుల్. లాస్ట్లో ఎందుకు వెళ్తున్నానంటే ఈ టెంపుల్ లోపలే మనం గాలిలో వేలాడే స్తంభాన్ని ఇప్పుడు చూడబోతున్నాం. గాలిలో వేలాడే స్తంభం, దీని చరిత్ర తెలుసుకుంటే మామూలుగా ఉండదు. సైంటిస్టులు కూడా ఎంతోమంది పరిశోధన చేసి దాని గురించి తెలుసుకోలేకపోయారు. సో అలాంటి స్తంభం అసలు గాలిలో ఎలా నిలబడింది, నేను కూడా దాని మీద ఇప్పుడు ఒక పరిశోధన చేయబోతున్నాను. దాన్ని చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపడతారు. ఎందుకంటే అది అసలు వేరే, ఇలాంటి ఒక స్తంభం ఉందని కూడా ఏ టెంపుల్లో ఎక్కడా తెలియదు. ఇది ఒక లేపాక్షి టెంపుల్లోనే ఇలాంటి స్తంభం అయితే ఉంది. ఇది కూడా ఇదే. సో దీని మీద ఇప్పుడు మనం పరిచయం చేసి నిజమేంటో కనిపెడదాం. ఓకే, చూడండి ఎట్లా ఉందో. అన్ని స్తంభాలాగా మామూలు స్తంభం లాగే ఉంది, కాకపోతే కొంచెం కింద డిఫరెంట్గా ఉంటుంది.
వస్తుందా రావట్లేదు. ఓకే, చూసారు కదా, ఒక టవల్ తీసుకున్నాడు, అటువైపు నుంచి ఇటువైపు లాగుదామని చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాడు. సో ఇది కొంచెం మందంగా ఉంది గాయస్, పూర్తిగా అయితే రావడం లేదు. ఎందుకంటే ఇది రియలా ఫేక్ అని చూడటైతే ఫేక్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అక్కడ కింద ఆల్రెడీ కొద్దిగా సిమెంట్ ఉంది, ఈ చుట్టూ సిమెంట్ రాలిపోయి పక్కకి వెళ్ళిపోయిందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే పూర్తిగా అయితే క్లాత్ యువతల పక్కకి రాలేదు. సో వీడియోలు లేవడం కోసం, పాపులర్ అవ్వడం కోసం ఏంటంటే ఆ స్తంభం గాలిలో వేలాడుతుందని ఒకటి, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే దాని కింద ఇంకా కొంచెం సిమెంట్ ఉంది యువతల పక్క, పూర్తిగా యువతలకి రావడం లేదు. సో బయట ఏంటంటే ఆ కొద్దిగా చూపించి మనల్ని అంటే మోసం చేస్తున్నారు, అంతా ఫేక్ ఇన్ఫర్మేషన్. అదిగోండి వీళ్ళు కూడా ట్రై చేశారు, కానీ టవల్ యువతల పక్కకి రాలేదు. అంటే పూర్తిగా స్తంభం గాలిలో లేదు, కొంచెం బండ మీదే ఉంది. సో ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి. సో అది తెలుసుకొని మీకు చెప్దామని నేను అంత సాహసం చేశాను. సో ఇంకైతే ఇప్పుడు టెంపుల్ చూపిస్తాను మీకు లోపల ఎట్లా ఉంటుందో మొత్తం కూడా. సో టెంపుల్ అయితే మొత్తం కూడా చాలా స్తంభాలు, మొత్తం ఒకే రాయితో నిర్మించి ప్రతి ఒక్క పిల్లర్కి ఒక్కొక్క విగ్రహం అయితే చెక్కబడి ఉంది. అవి కూడా పెద్ద పెద్ద విగ్రహాలు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే. వచ్చేసరికి పెయింటింగ్స్ టెంపుల్ లోపల చేతితో వేసిన పెయింటింగ్స్ అవన్నీ. ఇది టెంపుల్ మొత్తం కూడా హిస్టరీకి సంబంధించింది. ఓకే, ఇది లేపాక్షి ఆలయం అంటారు, చూసారు కదా. అంటే మాల్ రీసెంట్ గా షూటింగ్ లో చూడలేదండి ఇప్పుడు చూసారు ఇక్కడ జరుగుతుందని చెప్పేసి ఒకటి అంతా స్వాముల ఇది మరి లేపాక్షి టెంపుల్. చూసారు కదా, మొత్తానికైతే ఒక మంచి వీడియో లేపాక్షి. సో చూసాం కదా, గాల్లో వేలాడే స్తంభం కానివ్వండి, సీతమ్మ తల్లి నిజమైన పాదం కానివ్వండి, అంటే ఇంకో పెద్ద ఒక నాగుపాము విగ్రహం కానివ్వండి, ఒకే రాయికి చెక్కబడింది. మనం అనుకున్న దాని మీద కూడా చాలా చాలా మంచి ఇవన్నీ కూడా వింతలు. అసలు చూడండి, అసలు ఎంత జరిగింది నమ్మాలో లేదో కూడా అర్థం కాదు. సో అట్లా ఉంటుంది మొత్తం కూడా, కానీ నమ్మాలి తప్పదు. ఎందుకంటే మనకి ఈ పురాణాల్లో రాశారు కాబట్టి, వాళ్ళందరూ ఆ రోజుల్లో ఉండి రాశారు కాబట్టి మనం నమ్మాలి ఖచ్చితంగా. సరే, అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి, కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఏమనుకుంటున్నారో. సో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియో మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి, అక్కడికి కూడా వెళ్ళి వీడియోస్ తీస్తాము. ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే మళ్ళీ కలుద్దాం. ఓకే, మీ విక్రమ్ విహారీ.